హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ఈ రోజు అయితే మేము ఆనియన్ పకోడా చేసుకుంటున్నాము. బయట వెదర్ అయితే కూల్ గా ఉంది, వర్షం కూడా పడుతుంది. అందుకనే పకోడీలన్నా వేడి వేడిగా చేసుకొని తిందామని చేసుకుంటున్నాము. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నీకెవరేమన్నారు? ఇది కొట్టింది, దీన్ని మళ్ళీ రివెంజ్ తీసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో ఆనియన్ పకోడీ చేసుకొని. మీరేం చేసుకుంటున్నారో అది కామెంట్ చేయండి. వర్షాకాలం కదా ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ కళ్ళు తుడుచుకో. టవల్ ఇవ్వచ్చు కదా. వీడియో ఎవరు తీస్తారు మరి టవల్ అయితే? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నా. ముందే 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా తిరుముకోవాలి. మనకి ఆనియన్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, బజ్జీలు లెక్క అయిపోతాయి. ఆనియన్ పకోడీ అయిపోయి బజ్జీలు అయిపోతాయి. అందుకే తక్కువ వేసుకోండి చూసుకొని. ఇప్పుడు కారం, ఇది నేను ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే మా వారి నోరు మండాలని ఇలా రివెంజ్ తీసుకుంటాను. అప్పుడప్పుడు ఏదో ఒక జాలి కదా రివెంజ్. ఓకే, మనమే నా వర్క్ చేసేది ఎప్పుడు కిచెన్లోకి వచ్చి. కొంచెం అంతా పసుపు చూస్తున్నారా, పసుపు కూడా. మీరు ఎప్పుడన్నా పకోడీ చేసిరా? చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇది నేను రెండోసారి చేస్తున్నా. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్, కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేయాలి. ఏం చదువుతున్నావమ్మా? ఆజ్మో. అంటే ఓమా. తెలుగులో ఏమంటారే? ఓమా. ఆజ్మో అంటే అది మా భాషలో. మా భాష ఏంటిదో తెలుసా మీ అందరికి? ఎస్టీ. ఏం ఎంకలాడుతున్నావమ్మా? ఏం దొరకలేవా ఏంది డబ్బాలా? దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలానే తీస్తారా అండి వాళ్ళ వ్లాగ్స్? ఇది మన వ్లాగ్ కాదు, ఇది అంగడి బజార్. వేసేసాడు, బాగా వేసేసాడు. మెల్లగా అమ్మా. గ్యాస్ అంటే అంతా ఎందుకు భయమే నీకు? నేను రోజు యుద్ధం చేస్తున్నా గ్యాస్ తోటి. ఎందుకు, ఏమైతుంది అందులో? సౌండ్ వస్తుందా? పేలిపోయిందా? చెప్పాలా? నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఎవరు? మా గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. రోజు దాంతో ఒక 2 hours అన్నా స్పెండ్ చేస్తా. 3వ ప్రపంచ యుద్ధం కూడా ఆపరు. పొద్దున 2 hours, మధ్యాహ్నం 2 hours, ఈవినింగ్ 2 hours ఎక్కువ స్పెండ్ చేసి. సిగ్నల్ ఇచ్చిండ బాబు. నువ్వు ఉన్నావు దేనికి దానికి తెలుసా? ఇలా చేసుకోవాలి పిండిని. నేను సాంగ్స్ కూడా పాడతా తెలుసా? ఒకసారి పాడమ్మా. జాబిలమ్మ నీకు మా అబ్బాయి పెద్ద పాట పాడుతుండే, ఒకసారి చూడండి. సాంగ్ పాడాలా నేను? పకోడీలు చేసుకుంటూ పాడుతున్న పాట. మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే. ఆనియన్ పకోడీ చేయపోయి ఆనియన్ బజ్జీ చేసేటట్టున్నా నేను. ఇది పొగడిలాక లేదు, డిఫరెంట్ కొడుతుంది నాకైతే. నువ్వు అన్ని చేసి చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు నా మీద. లెక్కలేస్తున్నా. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్ద ఒకడు కళ్ళజోడు. ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఇది నేను, ఇది నా పకోడీ పిండి. కానీ గుడ్ గర్ల్. నో నో నో, గుడ్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ మీకు ఒక డైలాగ్ చెప్తారట. ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు శివరాత్రిగా. ఇది ఓన్లీ బాయ్స్ కే. వాళ్ళట సింహాలట. వినండి మీరు. ఏంటి డైలాగ్ చెప్పమ్మా, డైలాగ్ చెప్పు ఒకసారి. నాకు రాదే, మర్చిపోయినా నేను. అది ఒకటేసారి వస్తుంది, ఊకే ఎక్కడ పడితే అక్కడ రాదు. మనం సింహాల కంటే ఎక్కువ తెలుసా? ఇది ఓన్లీ గర్ల్స్ కే నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా? బాయ్స్ అట లేడీస్ కి భయపడితే వాళ్ళు సింహాలట. అంటే మనం భయపెట్టేటోళ్ళం కదా, సింహాల కంటే ఎక్కువ అన్నమాట. చాలు తిని బొందా. పొగడి అక్కడ కాలిపోయినా చూడు. మీ పొగడా రా. చూడు, వెదర్ అయితే కూల్గా ఉంది. అది 3 రోజులదమ్మా అది. అయిపోయిందా? చేస్తున్నా. వెళ్ళిపోవాలా? ఎంతో కష్టపడి చేస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. వేడి వేడి పకోడీలు అయిపోతుంది. నేను చేసే పకోడీలు అంటే మా హస్బెండ్ చాలా ఇష్టం తెలుసా. ఎన్నిసార్లు లోపుతావు? లోపలే ఆకలి అవుతుంది, తినాలి. ఇంతకుముందే తిన్నావు కదా, పొట్ట అయాగిరి గుట్ట వేసేసాడు, బాగా వేసేసాడు. మన శ్యామ్ గాడి గుట్ట. శ్యామ్ గారు కూడా తింటాడు కదా. వాడికి తినే ఏది రాలే. తిన్నప్పుడు నీదంతా నూపుతా, ఆయన నోట్లో నూపుతావు చూడు. నువ్వు నూపుతా. బాగున్నాయి తెలుసా. ఇవి నేనే తినేటట్టున్నా. అయిపోయిందా? ఆకలి అవుతుంది, ఈ తొందర చేస్తున్నా. ఆగు, ఇది మన మిషనా? ఇంటి పనులు బాయ్స్, బయట పని గర్ల్స్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మనోడు ఏం చేస్తుండే? ఆల్ఫా బీట్స్ చూస్తున్నాడు ఆ వీడియో. చూడండి ఫ్రెండ్స్. ఓవర్ యాక్షన్ చేయకరా. వాడైతే ఇటు చూస్తూనే లేడు ఫోన్కి. ఆయన కోమలో ఉన్నాడు మావాడు. వాడు నా కొడుకు శివగామి. తగ్గేదేలే అంటావా? పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం. ఇంకా కాలేదా అమ్మ నీది? ఒకసారి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. బాబా చాలా టేస్ట్ ఉంది. ఏదేమైనా మనం ఒకరి కోసం ఏదైనా చేస్తే తిని వాళ్ళు టేస్ట్ ఉందని చెప్తే హ్యాపీనెస్. అలాగే 2 ఎగ్ దోశ చేసి తినేసి పడుకుంటా. చేసుకుంటా తింటున్నావా? అయిపోతుంది. ఎక్కడ ఉన్నాయా ఇంత? నీకు కావాలా తీసుకో. ఇవెందుకే మళ్ళీ పాపడాలు?
అగో పాపడాలు చేస్తున్నావా మళ్ళీ? వడియాలు. ఇది సరిపోదా నీకు? వినిపిస్తూ ఇప్పుడు ఈ పకోడీలు ఎవరు తింటాడు ఇంత? అదెందుకు మళ్ళీ? అది మీకు ఒకటి చెప్పాలా, ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది మా ఇంటికి గెస్ట్. ఏ ఫ్రెండ్? తన పేరా అనుష్క రాయ్. అనుష్క రాయా? అనుష్క రాయ్ నా ఫ్రెండ్, తెలుసా మీకు? చచ్చిపోతారు ఎవరైనా ఊరేసుకుని. వాళ్ళకి బతకాలని లేదా ఇంకా 4 రోజులు?